ఈరోజు మార్నింగ్ ఏమైందో తెలుసా? ఈరోజు యాక్చువల్‌గా మేము పెళ్ళికెళ్ళాలి. కానీ మా వారికి ఎందుకో ఫిష్ ఫ్రై తినాలనిపించిందంట. మార్నింగే ఫిష్ తెచ్చేసారు. ఎప్పుడూ ఇంతే నేను అంటూనే ఉంటాను, ఆయన కొంటూనే ఉంటాడన్నట్టుంటది మా ఇద్దరి పరిస్థితి గూడా. ఇంకేం చేస్తాం, సాయంత్రం వచ్చేటప్పటికైనా కొంచెం ఫ్రై కింద చేసుకున్నామంటే బావుంటుందని చెప్పేసి, పులుసుకి టైం అయిపోతుందని రెడీ అవుతూనే ఒక పక్కన ఇలా ఫ్రై అయితే చేసేస్తున్నాను. చాలా సింపుల్‌గా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా చాలా బావుంటుంది. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేయొచ్చు. తక్కువ టైంలోనే ఈజీగా అయిపోతుంది ఈ ఫిష్ ఫ్రై అయితే. పులుసంటే ఉల్లిపాయలు కొయ్యాలి, మళ్ళీ ఇవన్నీ చేయడం నా వల్ల కాదు అని చెప్పేసి ఈజీగా అయిపోతుందని చెప్పేసి ఫిష్ ఫ్రై ఇలా చేశానండి. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. ఎవ్వరైనా చేసుకోవచ్చు. ఎలాగో చెప్పేస్తున్నాను చూసేయండి. చకచకా చేసేయండి. ముందుగా చేపల్ని శుభ్రంగా కడుక్కున్న. చేపల్ని కాదండి చేప ముక్కల్ని కడిగేసా. కడిగేసి అందులోనే కొద్దిగా ఉప్పు, కొంచెం నిమ్మరసం వేసి మరొకసారి కడిగేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకున్నా. ఒకే బౌల్‌లోనే చేస్తున్నాను. ఎందుకంటే బయటికెళ్ళాలి కదా! ఇన్ని గిన్నెలయిపోతాయి. అన్నీ నేనే క్లీన్ చేసుకోవాలని జెప్పేసి చాలా చాలా తక్కువ సామానుతో అయితే చేసేస్తున్నాను. అదే గిన్నెలో చేప ముక్కల్ని ఒక పక్కన పెట్టేసి, ఒక పక్కకి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మషాలా, ఫిష్ మషాలా ఇవన్నీ వేసేసి, కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసి, అందులోనే కొంచెం నీళ్ళు పోసి, ఎన్నో కాదండి కొద్దిగా పోసి, మనం ఒక మంచి బ్యాటర్‌ని అయితే మషాలా అనొచ్చు. మషాలానైతే రెడీ చేసేసుకొని, అందులో ఈ ఫిష్ ముక్కల్ని వేసి అలా అలా మషాలా అంతా ఫిష్‌కి పట్టే విధంగా అయితే మ్యాగ్నేట్ చేసేసుకొని, ఒక 10-15 మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేసా. పక్కన పెట్టేసిన తర్వాత 15 నిమిషాల తర్వాత ఇలాగా ఒక పాన్ తీసుకోండి. నాన్ స్టిక్ పాన్ అయితే తక్కువ ఆయిల్‌తో ఎక్కువ చేసుకోవచ్చు కదా! అందుకని చెప్పేసి నేను నాన్ స్టిక్ పాన్ పెట్టేసుకొని, దానిపైన ఒక 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసేసి, ఆయిల్ కొంచెం వేడెక్కుతుంది అన్న టైంలోనే మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అయితే తీసుకొని, వాటిని ఇంకొకసారి కలిపేసుకొని, అలా వేడి వేడి నూనెలో కొద్దిగా అలా అలా ఒక 4 ముక్కలైతే ఏసేసానండి. ట్రిప్‌కి 4 ముక్కలు. నేను 8 ముక్కలు తీసుకున్నాను కదా! సో, 8 పీసెస్‌కి ఒక 4 పీసెస్ అయితే పడుతుంది. తక్కువ టైంలోనే, తక్కువ ఆయిల్‌తో ఎక్కువ రుచిగా అయితే ఇది ఉంటుందని చెప్పేసి చేసేసాను. ఫిష్ పీసెస్ మనం పాన్ పైన పెట్టిన తర్వాత ఒకటి, 2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద అలా వదిలేయండి. అలా వదిలేసిన తర్వాత మరొక సైడ్‌కి టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకొని అలా ఒక 2, 3 నిమిషాలకు ఒకసారి అలా టర్న్ చేస్తూ ఉండండి. ఈవెన్‌గా కుక్ అయిపోతుంది. చూడండి ఇలా బాగా కుక్ అయిపోయిన తర్వాత వేడి వేడిగా సాంబార్‌లోకి గానీ, రసంలోకి గానీ సర్వ్ చేసేయండి. చాలా సింపుల్‌గా.